ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న షర్మిలను ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం మాత్రం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి ఆవిర్భం నుండి ఈరోజు ఆ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ దశాబ్ద కాలంగా ప్రజలు తిరస్కరించినా కూడా ప్రజల్లో ఉంటూ ఆ పార్టీ బతికించేందుకు వారు చేసిన ప్రయత్నంలో షర్మిల రాక వారికి ఏ విధంగా దోహదపడుతుందనే విషయం మనం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు షర్మిలని పీసీసీ నిర్వహించడం ఏ విధంగా తీసుకోవచ్చు, దశాబ్ద కాలంగా తిరస్కరించిన ప్రజలు రేపు ఎన్నికల్లో ఏ విధంగా స్వాగతిస్తారు, ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ మళ్ళీ ఒక తాటిపైకి వచ్చే పరిస్థితి ఉందా? ఈరోజు ఏఐసి కాంగ్రెస్ నాయకులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే ప్రియాంక గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే షర్మిలా గారిని తీసుకురావడం అనేది చాలా ప్రత్యేకత. అది మంచి ఆలోచన అనేది, ఒక శుభ పరిణామం అనేది మేము అంతా ఆలోచిస్తున్నాం. ఒక 10 సంవత్సరాలు మేము కిందట కటిక చీకట్లో ఉన్నాం. ఆ చీకట్లో చిన్న దీపం పట్టుకొని నడవడం ఎంత కష్టమో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉండేది. కానీ రాను రాను పీసీసీ అధ్యక్షులు కొంత మార్పు అనేది చేశారు. అలాగే సాకే శైలజనాథ్ నుంచి గిడుగు రుద్రరాజు గారు కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చారు. ఈ మార్పు తరుణంలో మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు రావడం అనేది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి అనేకమైన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు అనేక పథకాలు రాజశేఖర రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఆమె వారసురాలే, మాకైతే నిజంగా ఆమె వారసురాలే, మాకు కాంగ్రెస్ పార్టీకి వారసురాలుగా రావడం అనేది చాలా ఆనందకరం. మాకు చాలా సంజీవి లాంటి ఒక ఆయుధం మాకు దొరికింది అనేది మేము చెప్తున్నాను. షర్మిల రాక మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంజీవనిగా భావిస్తున్నారు. ఈ పార్టీని ఇంకా నమ్ముకుంటూ ప్రజల్లో ఆ పార్టీని బతికించేందుకు దశాబ్ద కాలంగా వారు చేస్తున్న ప్రయత్నంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని కూడా అధిగమించారు. షర్మిల రాక విషయం ఆ పార్టీకి ఏ విధంగా దోహదపడుతుంది, ఎలా దోహదపడుతుంది? కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఈ 10 ఏళ్ళు ప్రజల్లో తిరిగాం, మాకు ఆత్మస్థైర్యంతో నిలబడ్డాం. ఇప్పుడు బలమైన నాయకులను అధిష్టానం నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీద మరింత ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేస్తాం, ప్రజల్లోనికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ వైసీపీ చేతకాని ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, కేంద్రంలో మోడీతో కొట్లాడలేని పనికిమాలి పార్టీలకి రాష్ట్రంలోని చోటు లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి అండాన్ని ప్రజలకి బలంగా వినిపిస్తూ మా యొక్క వాణిని ప్రజల్లో తీసుకెళ్లి పార్టీని గెలిపించడానికి కృషి చేస్తాం. తీసుకోవచ్చు షర్మిల రాకని. మేమైతే మరి ఎంత ధైర్యంతో ఉన్నామంటే మాకు సరైనటువంటి వజ్రాయుధం దొరికిందనేదే మేము భావిస్తున్నాం. ఈ రోజుల్లోన మాకు ఈ క్యాండిడేట్ని మాకు ఇప్పుడు ప్రదర్శించడంలో ఏఐసిసి మంచి నిర్ణయం తీసుకుందనేది మేము కొన్ని సంవత్సరాల నుండి మేము పార్టీని వీడకుండా ఎంతమందో నాయకులు వాళ్ళ ఉనికిని సాటుకుని బయటకు వెళ్ళిపోయారు. కానీ మేము చిన్న తనం నుండి కూడాను ఈ రోజు వరకు కూడాను కాంగ్రెస్ పార్టీ అనుకునే మేము ఉన్నాము, ఇంకా వేరే దీనికి లేదు. మరి ఎంతో అవమానాలు భరించాము. మరి ఎందుకంటే రాష్ట్రం విభజన జరిగిందని మరి ఎంతంతే మా దగ్గరే సూటిపోటు మాటలు పొడుస్తున్నా మేము అన్నీ భరించుకొని మరి ఈరోజు షర్మిలమ్మ గారు మరి బయట వాళ్ళు ఎవరు కాదు, మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ మరి కాంగ్రెస్ పార్టీని ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లిన నాయకులు, వాళ్ళ తనయురాలు ఈవేళ రావడము మాకు ఎంతో గర్వకారం. మరి ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి ప్రియాంక గాంధీ గారి, సోనియా గాంధీ గారికి మా నాయకుల అధిష్టానం మరి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏది మాకు సంకేతాలు పంపిస్తే చూసే తప్పకుండా మేము పాటిస్తామని మరి ఈ మీడియా చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం షర్మిల నియామకం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఈరోజు ఆనందంతో ములిపి తేలుతుందని చెప్పుకోవచ్చు. తన తండ్రి ఆశీస్ సాధన కోసం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా దోహదపడుతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా షర్మిల రావడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఒక శుభదినంగా భావించవచ్చు. ఆవిడ పార్టీలో జాయిన్ అయిన రోజే చెప్పారు, మన నాన్నగారి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే, ఆయన చివరి ఆశయం కోసం నేను నా చివరి దాకా కూడా పనిచేస్తాను అని ఆ రోజు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయానికి నిజమైన వారసురాలు షర్మిల గారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే భావించి ఏఐసిసి నాయకులు కూడా ఈరోజు ఆవిడ్ని ఏపీసీసీ చేయడం
మా అందరికీ ఆనందంగా ఉంది. చూస్తే కనుక షర్మిల నియామకం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు దోహదపడుతుందని మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఆ పార్టీ మనుగడను కాపాడుకునేందుకు వారు చేసిన ప్రయత్నంలో అడుగడుగున అవమానాలు పడినప్పటికి కూడాను ఈరోజు ఏఐసిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్ సాధనకు దీటైనటువంటి ఒక క్యాండిడేట్ ఎతికే క్రమంలో ఈరోజు ఆమె కుమార్తె షర్మిలను పిసిసి అధ్యక్షుల నియామకం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని వారందరూ కూడా అభిమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.